దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి హనీమూన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందని చెప్పి ఆనంద భైరవి శరణ్యని అడిగిన తర్వాత శరణ్య దర్శన్ బ్యాడ్ అవ్వకూడదని చెప్పి ఏం జరగలేదు అత్తయ్యగారు, నేను నార్మల్గానే రిసార్ట్లో నుండి బయటకు వచ్చాను, అప్పుడు రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారని చెప్పి శరణ్య ఆనందకి అబద్ధం చెప్పడంతో శరణ్య అబద్ధం చెప్తుంది. తను ఎందుకు నిజం దాస్తుందో ఎలాగైనా సరే తెలుసుకోవాలని చెప్పి ఆనంద అనంతగిరి హిల్స్లో దర్శన్ శరణ్య ఇద్దరు స్టే చేసిన రిసార్ట్కి వెళ్తుంది. ఇక అక్కడ రిసార్ట్లో ఉన్న మేనేజర్ ఆనందం చూడగానే చెప్పండి మేడం అంటూ దగ్గరికి వస్తాడు. ఇక అప్పుడు ఆనంద, ఈ రిసార్ట్లో 2 days బ్యాక్ మా కొడుకు కోడలు ఇద్దరు కూడా స్టే చేశారు, నేను దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ నుండి వచ్చిన తర్వాత మా కోడలి మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది, వాటికి సంబంధించిన క్లూ ఏదైనా కావాలంటే నేను ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ని కూడా చెక్ చేయాలనుకుంటున్నాను, మీకు అవసరమైతే పోలీసుల ద్వారా కూడా నేను పర్మిషన్ తీసుకుంటాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, వద్దులేండి మేడం, మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల మీకు కావాల్సిన క్లూ దొరుకుతుంది అంటున్నారు కాబట్టి నేను తప్పకుండా మీకు సాయం చేస్తానని చెప్పి ఆ మేనేజర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద భైరవి, ఒకసారి మా కొడుకు కోడలు ఇద్దరు ఎన్ని రోజులు ఇక్కడ స్టే చేశారు, ఏ రూమ్లో స్టే చేశారు, ఇదంతా చూసి చెప్తారా అని అంటూ ఉంటే, ఒకసారి పేర్లు చెప్పండి మేడం అని చెప్పి ఆ రిసార్ట్ మేనేజర్ అంటూ ఉంటాడు. దర్శన్ శరణ్య అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే, మీరు చెప్పే 10వ తారీఖున దర్శన్ పేరుతో ఒక రూమ్ బుక్ అయింది, కానీ దర్శన్ శరణ్య పేరు మీద కాదు, దర్శన్ సమీర పేరు మీద రూమ్ బుక్ అయిందని చెప్పి రిసార్ట్ మేనేజర్ అంటూ ఉంటాడు. దాంతో ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. శరణ్య పేరు మీద కూడా తర్వాత రోజు ఒక రూమ్ బుక్ అయింది అని చెప్పి మేనేజర్ అంటూ ఉంటాడు. ఏంటి, శరణ్య పేరు మీద మరొక రూమ్ బుక్ అయిందా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. మీకు ఇంకొక న్యూస్ కూడా చెప్పాలి మేడం, ఆ రోజు మా రిసార్ట్లో పోలీస్ రైడ్ జరిగింది, ఆ రైడ్లో శరణ్య అనే అమ్మాయిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు, ఈ న్యూస్ బయటకు వస్తే మా రిసార్ట్ రెప్యుటేషన్ పోతుందని చెప్పి ఇప్పటి వరకు మేము ఎక్కడ కూడా ఈ న్యూస్ గురించి రివీల్ చేయలేదు అని చెప్పి ఆ రిసార్ట్ మేనేజర్ అంటూ ఉంటాడు. దాంతో ఇక శరణ్యను పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయం తెలుసుకున్న ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఒకసారి నేను సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయొచ్చా అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది. ఇక ఆ సీసీటీవీ ఫుటేజ్లో శరణ్యను దర్శన్ సమీర ఇద్దరూ కలిసి రూమ్లో నుండి బయటకు గెంటేయడం, శరణ్య చాలాసేపటి వరకు తలుపు కొడుతూ అక్కడే కుప్పకూలి ఏడవడం, తర్వాత తను స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒంటరిగా కూర్చోవడం, సరోజ అనే ఆవిడ శరణ్య దగ్గరికి వచ్చి తనతో పాటు రూమ్కి తీసుకొని వెళ్ళడం, తర్వాత పోలీసులు వచ్చి రైడ్ చేయడం, ఇదంతా కూడా ఆనందకు సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంటుంది. అసలు ఎవరు ఈ సరోజ అనే ఆవిడ, ఎందుకు శరణ్యని ఆ రూమ్లోకి తీసుకువెళ్ళింది అంటే పక్కాగా ప్లాన్ చేసే శరణ్యని ఆ సమీర ఇరికించేసింది, కావాలని పోలీసులు శరణ్యని అరెస్ట్ చేసేలాగా చేసింది అని చెప్పి ఒకసారి రైడ్కి వచ్చిన పోలీస్ ఆఫీసర్ నెంబర్ ఉంటే నాకు ఇస్తారా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. ఇదిగోండి మేడం అంటూ ఆ పోలీస్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ కూడా ఆ రిసార్ట్ మేనేజర్ ఆనందకి ఇస్తాడు. ఇక దాంతో ఆనంద ఆ పోలీస్ ఆఫీసర్ని కలవడం కోసం అని చెప్పి స్టేషన్కి వెళ్తుంది. ఇక స్టేషన్కి వెళ్ళి శరణ్యని అరెస్ట్ చేసిన విషయం గురించి ఎంక్వైరీ చేస్తూ, మా కోడల్ని మీరు నిజాలేంటో తెలుసుకోకుండా అరెస్ట్ చేశారు ఇన్స్పెక్టర్, ఆ తర్వాత తనని ఎలా రిలీజ్ చేశారు, మాకెవరికి కూడా తను అరెస్ట్ అయిన విషయమే తెలియదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, ఒక అతను ఫైన్ కట్టాడని చెప్పి మా కానిస్టేబుల్ చెబితే కోర్టుకు తీసుకువెళ్లకుండానే తనని రిలీజ్ చేశామని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఆ కానిస్టేబుల్ ఎవరని చెప్పి ఆనంద అడుగుతుంది. ఇక అక్కడున్న కానిస్టేబుల్ ఆనందం చూడగానే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎవరమ్మా శరణ్య కోసం ఫైన్ కట్టిందని చెప్పి అంటూ ఉంటే, ఆయన పేరు దర్శన్ అని చెప్పి ఆ కానిస్టేబుల్ సమీర చెప్పమన్నట్టుగానే అబద్ధం చెబుతుంది. అవునా, దర్శన్ ఫైన్ కట్టాడా? మరి ఫైన్ కట్టినప్పుడు మీరు
సంతకం చేయించుకుంటారు కదా, ఆ సంతకం ఎక్కడ, ఆ ఫామ్ ఎక్కడ అని చెప్పి ఆనంద ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో ఆ కానిస్టేబుల్ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు ఆ ఇన్స్పెక్టర్, ఏంటమ్మా, దర్శన్ అనే అతను వచ్చి విడిపించుకెళ్ళాడని చెప్పావు కదా, మరి అలాంటప్పుడు నువ్వు ఫార్మాలిటీస్ ప్రకారం సైన్ చేయించుకోవాలి కదా, ఎక్కడ ఆ సైన్ అని చెప్పి ఇన్స్పెక్టర్ అడగడంతో, సారీ సార్, ఆ రోజు నేను సమీర అనే ఆవిడ అబద్ధం చెప్పమంటే ఆవిడ చెప్పమన్నట్టుగానే శరణ్య గారికి అబద్ధం చెప్పాను, నిజానికి ఫైన్ కట్టింది దర్శన్ గారు కాదు సమీర అని చెప్పి ఆ కానిస్టేబుల్ చెప్పడంతో అప్పుడు ఆనంద, అంటే ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది, శరణ్య అడ్డు తొలగించుకోవడం కోసం సమీర శరణ్య మీద ఇంత కుట్ర చేసింది, ఇదంతా కూడా కుదరకపోవడంతో తనను కిడ్నాప్ కూడా చేయించింది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంత చేసిన ఆ సమీరాని వదిలిపెట్టను అని చెప్పి ఆనంద తిరిగి ఇంటికి వస్తుంది. ఇక రాత్రంతా కూడా ఆనంద జరిగిన విషయాలన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఈ విషయాల గురించి దర్శన్ అడిగితే, దర్శన్ సమీర మాయలో ఉన్నాడు కాబట్టి శరణ్య మీదున్న ద్వేషంతో శరణ్యనే తప్పు పడతాడు, ఎలాగైనా సరే సమీర నిజ స్వరూపాన్ని దర్శన్ తెలుసుకునేలాగా చేయాలి, శరణ్యని దర్శన్ని ఒకటి చేయాలి, ఇక మీదట ఎవరు వాళ్ళ జీవితంలోకి రాకుండా నేనే వాళ్ళ కాపురాన్ని చక్కదిద్దాలని చెప్పి ఆనంద భైరవి నిర్ణయం తీసుకుంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే శరణ్యని డిశ్చార్జ్ చేస్తారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఆనంద విశ్వనాథం వాళ్ళతో, అన్నయ్య గారు, శరణ్య కాపురాన్ని నేను చక్కదిద్దుతాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అమ్మ, తప్పకుండా, కానీ నా కూతురు ఎక్కడున్నా సరే మీరే తనని జాగ్రత్తగా చూసుకోవాలి, మిమ్మల్ని మేము నమ్ముకున్నాము అని చెప్పి అంటూ ఉంటే, శరణ్య నా కోడలు కాదన్నయ్య గారు, నా కూతురు లాంటిదని చెప్పి ఆనంద వాళ్ళకి మాటిస్తుంది. తర్వాత ఆనంద శరణ్యని తనకు తెలిసిన ఒక పెద్దావిడ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. మా కోడలు కొద్ది రోజులు మీ ఇంట్లో ఉంటుందమ్మా, మీకు మరేం పర్వాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, కోడలు గారికి ఏదైనా సమస్య ఉందా అమ్మా అని చెప్పి ఆ పెద్దావిడ అడుగుతూ ఉంటుంది. తనకు ప్రాణహాని ఉంది, 2 రోజుల క్రితం తనని రౌడీలు కిడ్నాప్ చేశారు, చంపాలని కూడా చూశారు అని చెప్పి, ఆ రౌడీలు ఎవరో, అసలు వాళ్ళని పంపించింది ఎవరో బయటపడేంత వరకు తనని క్షేమంగా ఇక్కడ ఉంచాలనుకుంటున్నానని ఆనంద అంటూ ఉంటే, అలాగే అమ్మ, తనకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి ఆ పెద్దావిడ అంటూ ఉంటే, అప్పుడు ఆనంద సంతోషపడుతూ చాలా థ్యాంక్స్ అమ్మ అంటూ ఆ పెద్దావిడకి దండం పెడుతూ ఉంటే, అమ్మ, మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు నువ్వు సాయం చేశావు, నీకు ఈ ఒక్క సాయం చేయలేమా అని చెప్పి ఆ పెద్దావిడ అంటూ ఉంటుంది. తర్వాత ఆనంద శరణ్యతో, అమ్మ శరణ్య, ఈ 2 రోజుల పాటు నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నుండి బయటకు రావద్దు, నీకేం కావాలన్నా సరే నాకు ఫోన్ చేయని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అలాగే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, ఇక ఆనంద శరణ్యకు జాగ్రత్తలు చెప్పి తిరిగి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత, ఆనంద, నువ్వు శరణ్యను వెతకడానికే కదా వెళ్ళావో, శరణ్య గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి లీలావతి ఆనంద భర్త అడుగుతూ ఉంటారు. దాంతో, నేను వెళ్ళింది శరణ్య గురించి ఆచూకీ తెలిసి కాదు, శరణ్య వెనకుండి ఇదంతా ఎవరు చేయించారో వాళ్ళ ఆచూకీ దొరికింది, అందుకే వెళ్ళానని ఆనంద అంటూ ఉంటుంది. దాంతో ఆనంద భర్త, ఎవరు ఆనంద ఇదంతా చేయించింది, మన కోడల్ని కిడ్నాప్ చేయించాలనుకుంది ఎవరని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఆనంద, సమీరనే ఇదంతా చేయించింది, ఒక బలమైన ఆధారం కూడా నాకు దొరికింది, సీసీటీవీ ఫుటేజ్లో ఇదంతా సమీరే చేయించినట్టుగా నాకు సాక్ష్యం దొరికిందని చెప్పి ఆనంద ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడంతో, ఇక ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. పోలీసులు ఆల్రెడీ సమీర కోసం వెతకడం మొదలుపెట్టారు. వాళ్ళు సమీరని పట్టుకుంటే ఈ కుట్ర మొత్తం తనొక్కతే చేసిందా, లేదంటే తనతో పాటు ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఆ విషయాలన్నీ కూడా బయటపడతాయి. అప్పుడు పోలీసులు వాళ్ళకు సరైన కోటింగ్ ఇస్తారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. త్వరగా శరణ్య ఆచూకీ దొరికితే బాగుండు, తను క్షేమంగా ఇంటికి వస్తే బాగుండు అని చెప్పి లీలావతితో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా
బాధపడుతూ ఉంటారు. ఇక ఇదంతా జరుగుతూ ఉండగానే అనన్య టెన్షన్ పడుతూ మెల్లిగా గదిలోకి వెళ్తూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా ఆనంద గమనిస్తూనే ఉంటుంది. అనన్య టెన్షన్ పడుతూ ఉండడం గమనించిన ఆనంద ఈ సమీరతో కలిసి అనన్య కూడా కుట్ర చేసి ఉంటుందా, దీని హస్తం కూడా ఉండుంటుందా అని చెప్పి చాటుగా వెళ్ళి అనన్య డోర్ దగ్గర నిలబడి అనన్య ఏం చేస్తుందా అని చెప్పి గమనిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అనన్య వెంటనే సమీరతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. హలో సమీర, ఆనందకు రౌడీల చేత శరణ్యను కిడ్నాప్ చేయించింది నువ్వే అన్న విషయం తెలిసిపోయింది. పోలీసులు నీ కోసం వెతుకుతున్నారట. ఇప్పుడే ఆనంద ఇంట్లో అందరికీ ఈ విషయం చెబుతూ ఉంటే విన్నాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. దాంతో సమీర టెన్షన్ పడుతూ ఏంటి పోలీసులు నా కోసం వెతుకుతున్నారా అని అంటూ ఉంటే నువ్వు కొద్ది రోజుల పాటు ఎక్కడైనా దాక్కో, అసలు బయటకు రావద్దు అని అనన్య, ఒకవేళ పొరపాటున నువ్వు పోలీసులకు దొరికితే నా పేరు మాత్రం చెప్పొద్దు అని అనన్య అంటూ ఉంటుంది. అదేంటి అనన్య, అసలు శరణ్యను కిడ్నాప్ చేయాలన్న ఐడియా నువ్వివ్వడం వల్లే కదా నేను చేశాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అనన్య, నేను కిడ్నాప్ చేయమని సలహా ఇచ్చాను కానీ చేయించింది మొత్తం నువ్వే కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. దాంతో సమీర, ఇది టూ మచ్ అనన్య, సలహా ఇచ్చి నన్ను ఇరికించిన తర్వాత ఇప్పుడు నన్ను ఒక్కదాన్ని ఇలా బ్లేమ్ చేయడం ఏమీ బాగోలేదు. ఒకవేళ పొరపాటున పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తే నాతో పాటు నీ పేరు కూడా చెప్తాను అని సమీర అంటూ ఉంటుంది. చూడు సమీర, మర్యాదగా నేను చెప్పేది విను. పోలీసులు నిన్ను అరెస్ట్ చేసినా కూడా నువ్వు కామ్గా ఉండు. ఏదో ఒక విధంగా నిన్ను బయటకు తీసుకువచ్చే బాధ్యత నాది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో సమీర, చూడు అనన్య, ఒకవేళ నేను అరెస్ట్ అయితే నన్ను బయటకు తీసుకొచ్చే బాధ్యత మాత్రం నీదే. ఒకవేళ అలా నువ్వు బయటకు తీసుకురాకపోతే నీ పేరు కూడా నేను పోలీసులకు చెబుతాను. కిడ్నాప్ చేయించింది నేనే, కానీ ఆ తర్వాత కిడ్నాపర్స్కి ఫోన్ చేసి శరణ్యని టార్చర్ పెట్టమని, శరణ్యను బంధించమని చెప్పింది మొత్తం నువ్వే కదా. ఆ విషయాలన్నీ కూడా పోలీసులకు చెప్పేస్తాను, జాగ్రత్త అంటూ సమీర అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక అనన్య ఫోన్ పెట్టేసిన తర్వాత ఇది కూడా నాకు వార్నింగ్లు ఇస్తుంది, అనవసరంగా ఇది దొరికిపోయి నన్ను కూడా పట్టించేలాగా ఉంది అని చెప్పి అనన్య టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే ఆనందభరివి లోపలికి వస్తుంది. ఇదేంటి ఎప్పుడొచ్చింది, కొంపు తీసి నేను ఫోన్లో మాట్లాడిందంతా వినేసిందా అని చెప్పి అనన్య అంటూ ఉంటే ఇక అప్పుడు ఆనందభరివి ఒక్కసారిగా అనన్య రెండు చెంపలు వాయిస్తూ, శరణ్య కిడ్నాప్ అవ్వడం వెనక నీ హస్తం కూడా ఉందన్నమాట, దానికి సలహా ఇచ్చింది నువ్వేనన్నమాట, ఎందుకు ఇలా చేశావంటూ అనన్య రెండు చెంపలు కూడా వాయిస్తూ తన గొంతు పట్టుకుంటుంది. అత్తయ్య గారు, ప్లీజ్ అత్తయ్య గారు, నన్ను క్షమించండి. సమీరనే దర్శన్కి తనకు మధ్య అడ్డు తొలగించాలంటే ఏం చేయాలా అని నన్ను సలహా అడిగింది. దాంతో నేను శరణ్యని కిడ్నాప్ చేయమని చెప్పాను, అంతే, దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి అంటూ ఉంటే నిన్ను అంతే తేలిగ్గా ఎలా వదులుతాను, నా కోడలి జోలికి వచ్చిన ఆ సమీరాని నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదిలిపెట్టను, మీ ఇద్దరు ఊచలు లెక్క పెట్టేలాగా చేస్తాను అని చెప్పి ఆ సమీర దొరికిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తారు కదా, అప్పుడు ఆ ఎంక్వైరీలో నీ పేరు కూడా బయటపడుతుంది, జైలు జీవితం గడపడానికి రెడీగా ఉండు అని చెప్పి అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.